మరి ఇది మన ప్రపంచ సంవాద బడుల ఆదివారం. మనకు అంశము ఈ బాధలు ఎట్టి వారగురు అనేటువంటి ఈ ప్రశ్నతో కూడినటువంటి చక్కటి అంశమును మనం కలిగి ఉన్నాం. కాబట్టి మీ అందరికి చిన్న ప్రశ్న, కొంచెం సైలెన్స్. మీ అందరికి కొంచెం ఒక చిన్న ప్రశ్న. మీ పిల్లలు, మీ కుటుంబంలో మీ పిల్లల కొరకు, మరి వారి ఎదుగుదల కొరకు మీరు ఎలాగ వారికి అందిస్తాం, అంటే ఎలాంటి వసతులను మీరు వారికి కల్పిస్తూ ఉన్నారండి? గంజానంద్ గారు పిల్లల గ్రోత్ కొరకు తల్లిదండ్రులు అనేటువంటి వారు మరి నేను ఎక్కువగా వాడే పదం ఏంటంటే రాత్రి అనగా పగలనక దయ్యం పగలడు మరి ప్రయాసపడుతూ బిడ్డలకు ఒక చక్కటి శ్రేష్టమైన భవిష్యత్తుని ఇవ్వాలని నిజంగా భౌతికంగా మరి వారికి విద్య కొరకే, అలాగే వారి వస్త్రాల కొరకే, వారికి ఆహారం కొరకే, వారి ఆరోగ్యం కొరకే మరి శ్రేష్టమైనటువంటి మరి రీతిలో బిడ్డలు, కుటుంబాల్లో ఉన్న బిడ్డలు మరి భౌతికంగా ఎదగాలని చక్కటి నాణ్యమైనటువంటి విద్య కొరకే మరి తల్లిదండ్రులు అనేటువంటి వారు మరి ఉద్యోగాలు చేస్తూ అనేక రకరకాలైనటువంటి నోటీస్ వెళుతూ మరి బిడ్డల కొరకే ఆదర్శాలు ప్రయాసం పడుతున్నటువంటి తల్లిదండ్రుల దినాన ఒకవైపున అభినందిస్తూనే మరి కళ్ళారా మీ బిడ్డల కొరకు మీరు ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నారు మరి కళ్ళారా చూస్తూ ఉన్నాం. అది మరి అభినందనీయము. మీ బిడ్డలు కలిగి ఉన్న బాధ్యత, ఆ ధన్యతను బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాం. అదే సమయమున భౌతికంగా నా కుమారుడు గొప్ప విద్యావంతుడు అవ్వాలని, మరి చక్కటి వస్త్రాలు మరి నేను వారికి ఇవ్వాలని, చక్కటి ఆరోగ్యవంతుడు ఎదగాలని, మరి కడుపార కోరిని మరి తీసుకొచ్చి పెట్టాలని వారు తింటుంటే తల్లిదండ్రుల యొక్క ఆనందం అనేది నిజంగా అది వర్ణించలేదు. రీతిగా భౌతికపరమైనటువంటి అక్కడి వాళ్ళది అవసరత కొలది బిడ్డల యొక్క అవసరతలు తీర్చడంలో శ్రద్ధ కలిగినటువంటి తల్లిదండ్రులు అనేటువంటి వారికి అందరికీ మరి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో కూడా శ్రద్ధ కలిగినటువంటి వారుగా మీరు ఆ బాధ్యతను నిర్వర్తించగలిగితే నిజంగా దేవుని నామమును మీకు అనుగ్రహింపబడిన, మనకు అనుగ్రహింపబడిన మన కుటుంబాలలో, మన సంఘంలో ఉన్నటువంటి మరి చిన్న బిడ్డలు వారి భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయిలో వారు ఎదగడానికి అవకాశం ఉన్నది అని ప్రభునామం కోరుతూ, మరి భౌతికపరమైనటువంటి అవసరాలు అక్కర కొలది బిడ్డల వరకు మీరు ఎంతగా బాధ్యతాయుతంగా ప్రయాసపడుతూ ఉన్నారో ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను కూడా మీరు ఆ రీతిగా మరి బాధ్యత వహించిన వారే. మరి నా కుమారుడు, నా కుమార్తె మరి భవిష్యత్తులో ఇంటి వారు అగుదురు అనేటువంటి ఆ అంశానికి తగిన విధంగా మీరు ఏం చేయాలంటే పరిశుద్ధ లేఖనానుసారంగా మరి 3 లేక 4 మాటలు దయచేసి లోకస్ వార్త మరి దయచేసి మరి చదివిన పాటలలోకి వెళ్ళడం లేదు కానీ లోకస్ వార్త 2వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుతాం. మొదటి ఆలోచన, పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేట యెరూషలేమునకు మరి వెళ్ళుచుండేది. వారు ఆయన 12 ఏళ్ల వాడు అయినప్పుడు ఆ పండుగ ఆచరించుటకే వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు వీళ్ళు దయచేసి మొట్టమొదటి మరి తల్లిదండ్రులు అనేటువంటి వారికి మరి దయచేసి మన బిడ్డల ఎడల, వారి భవిష్యత్తు ఎడల ప్రాముఖ్యంగా వారికి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మొట్టమొదటి బాధ్యత ఏంటంటే వాడుకు చొప్పున దేవుని మందిరానికి రావడం అనేటువంటిది తల్లిదండ్రులు అనేటువంటి వారు కలిగి ఉండగలిగితే మరి బిడ్డలు కూడా ఈ యొక్క 41వ వచనంలో మరి తల్లిదండ్రులు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని కలిగినటువంటి తల్లిదండ్రులు అయినటువంటి వారు అనగా మరియ యోసేపులు వారు యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరానికి ఏటేటా వాడుకు చొప్పున వెళ్ళడం అనేటువంటిది ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రులు అనేటువంటి వారు మీరు దేవుని మందిరానికి సంఘారాధనకు మరి వాడుకు చొప్పున రాగలిగిన వారికి అలవాటు ఉంటే తప్పనిసరిగా మీ వెనక మీ బిడ్డలనేటువంటి వారు దేవుని మందిరానికి రావడానికి అవకాశం ఉంటుంది. చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది, మరి ప్రకాశం గారి చిన్నబ్బాయి మనోజ్ అంత వయసులో ఒకరోజు మరి చర్చికి బయలుదేరి మరి చర్చికి వెళ్ళకుండా మరి ఆ ఊరంతా తిరుగుతూ ఆ వీధులు ఆడుతుంటే ఒక
ఒకసారి ఆ రోజు మా నాన్న చర్చిలో కనపడలేదని ఏం చేసిందంటే ఆ యొక్క ఎక్కడ ఉన్నా ఊరంతా వెతికి అక్కడ పట్టుకొని మరి చర్చిలో కూర్చోబెట్టి ఇంటికి వచ్చి మరి ఒక్కసారి ఎత్తి ఆ కింద పడేసాడు అనమాట. అది ఇంకా నాకు మెదడుతో ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు అనేటువంటి వారు మరి భౌతికంగా పిల్లలకి అవసరాలను తీర్చడానికి ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నారు. మరి ఆ యొక్క బిడ్డల యొక్క ఆత్మీయ విశ్వాస జీవితంలో మరి దేవుని మందిరానికి నడిపించగలిగే తల్లిదండ్రులుగా ఈ బాధ్యతను మనం స్వీకరించినప్పుడు వారి మందిరం నాటబడిన పరిస్థితి వెళ్ళే మొక్కల వల్లే వారి జీవిత కాలము దేవునిలో వారు నిలబడడానికి, దేవునిలో వారు ముందుకు సాగిపోయడానికి, వారి భవిష్యత్తు అంతా కూడా మనము దయచేసి దేవుని మందిరానికి వారి చొప్పున తీసుకురాగలిగే వారిని ఉంటారు. రెండవది చదువుతాం, ఆ 49వ వచనాన్ని మనం చదువుతాం. ఆయన మీరేమైనా వెనుకస్తుంది, నేను నా తండ్రి పదవుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి కనుక మరి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో, ఆధ్యాత్మికమైన విషయాలలో బిడ్డలకు మరి రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది బాధ్యతయుతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని బాల్యం నుండి మనం అలవర్చాలి. అందుకు మరి చక్కగా వారి యొక్క బైబిల్ అనేటువంటి చక్కగా మరి కొనివ్వడం, ప్రార్థన చేసుకోవడంలో చక్కగా అలవాటు చేయడం, దేవుని మందిరానికి తీసుకురావడంలో చక్కగా మరి అలవాటు చేయడం అనేటువంటిది మనం తప్పనిసరిగా ఆధ్యాత్మికమైనటువంటి బాధ్యత యుతమైనటువంటి ఆ యొక్క పిల్లలకి వారిని మనం పెంపాలు చేసినప్పుడు వారు చక్కగా వారి ఎదుగుతారు. ఎందుకంటే బాల్య దినములు ఏంటంటే తమ సృష్టికర్తను స్మరణకు తెలుసుకునే విధంగా వారిని దేవుడితో చక్కటి బాంధవ్యాన్ని మనం ఏర్పరచడంలో మరి వ్యక్తిగతంగా మోకరిని ప్రార్థన చేసుకోవడం, మరి బైబిల్ చదువుకోవడం, మరి బైబిల్లో చక్కగా ఆధీనం చేసుకొని పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మరి వ్యక్తిగతంగా కలిగి ఆ గ్రంథమును ప్రేమించేటువంటి వారిగా మన బిడ్డలను పరిశుద్ధ వాక్యములో చక్కగా బాంధవ్యాన్ని ఏర్పరచాలి. మనము ఆ యొక్క అన్నప్రాసన సమయంలో వెండి గిన్నె, స్పూన్ అనేటువంటిది చాలా ఖరీదైనదిగా మరి వాటిలో పెట్టాలని ఎలాగైతే మనము మరి ఆలోచన కలిగి ప్రిపేర్ అవుతూ ఉంటామో, మరి మన బిడ్డలకు దేవుని వాక్యం అనే ఆహారమును మరి ఇవ్వడానికి వాక్యమును బైబిల్ గ్రంథాన్ని చిన్న వయసులో వారి ఒకటి మరి ఖరీదైనది చక్కటి ముసుదైనటువంటి పరిశుద్ధ బైబిల్ ప్రింటెడ్ గ్రంథాన్ని వారికి ఇవ్వగలిగితే మరి ప్రార్థన చేసుకునే విధంగా వారికి ఆ బాధ్యతను మనం అలవర్చగలిగితే వారు ఎదగడానికి, వర్తిల్లడానికి మరి అవకాశం. ఎందుకంటే బాలుడు బాలికి నడవలసిన త్రోవన వారిని నడిపించగలిగితే వారు వృద్ధుడై దానిని తొలగిపోవడం అనే ఈ వాక్యాలకి మన తల్లిదండ్రులైనటువంటి మన భుజంలో పెట్టి రెండవ బాధ్యత. 3వది మనం చదువుతాం. దయచేసి ఆ యొక్క 51వ వచనంలో అందరూ ఆయన వారితో కూడా బయలుదేరి అధినేతలకు వచ్చి వారికి లోబడి మరి 3వ ఆలోచన, తల్లిదండ్రులైనటువంటి వారు మీ బిడ్డలు మీ మాట వినే విధంగా, మీకు లోబడినటువంటి విధంగా మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో వారిని వెంబారించగలిగితే మరి యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల వయస్సు కలిగిన వాటిని తిరిగి నజరేతులకు వెళ్ళినప్పుడు మరి ఆయన మరి యోసేపులు అనబడినటువంటి ఆ తల్లిదండ్రులకు మరి వారికి లోబడి ఉండడం అనేది మరి బిడ్డలకు ఎంతో దీవెన, వారి భవిష్యత్తుకు ఎంతో అది ఆశీర్వాదకరం. మరి చిన్న ప్రాయంలోనే అధికారం చేసి వారి విషయంలో ఎక్కువగా ప్రేమ చూపెడుతూ అడిగినదల్లా ఇస్తూ ఈ రీతిగా వారు ఆ యొక్క తప్పు మార్గమున మరి డాక్టర్గా మన అద్దెకి కాలం అనేది ప్రేమ అనేది ఒకవేళ ఉన్నట్లయితే దినాలనే మరి తండ్రులారా, పత్రిక వారంలో తండ్రులారా మీ పిల్లలకు కోపం అనే ఒక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారి తెలుసుకునే మాటలలో మరి ఈ యొక్క వాక్యాల ద్వారా తల్లిదండ్రుల యొక్క అజమాయిషి అనేటువంటిది బిడ్డల మీద అవసరమైనది. ఎందుకంటే సామెతల గ్రంథంలో అనేక వచనాలు బెత్తము వాడని కుమారుడు తండ్రికి విరోధి అనేటువంటి మాటలలో నీ కుమారుడు నీ కుమార్తె ఆత్మ మరి ఆ యొక్క నరకములో పడిపోకుండా మరి ఆ యొక్క బెత్తం అనేటువంటిది గద్దింపు అనేటువంటిది వాడాలని
ఈ లేఖనాలు ఉండగా ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు బాల్యములో ఉండగా ఆ మరియ అవసరములు ఎలాగైతే ఏటేటా దేవుని మందిరానికి వాడుక చొప్పున వారు వెళ్తున్నారు, క్రైస్తవ కుటుంబము తల్లిదండ్రులు మీ బిడ్డలతో దేవుని మందిరానికి రావడం అనేది మరి బిడ్డలు ఎట్టి వారందరూ ఆ యొక్క భవిష్యత్తును ఎరిగిన దేవుడు కాబట్టి ఆ నిష్టానుసారమైన బిడ్డలను మనం విపారణ చేయడానికి మరి దేవుని మందిరానికి కుటుంబంతో బిడ్డలు కలిసి రావడం, అలాగే మరి ప్రార్థన చేసుకునే విధంగా వాక్యము చదివేకునే విధంగా మరి చక్కగా వ్యక్తిగతమైన స్పిరిచువల్ ఆ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది మరి బాధ్యత అనేటువంటి భాగ్యం నుండి మరి ప్రభువు వారి కలిగిన విధంగానే నేను నా తండ్రి పనుల మీద ఉండవలసినది అని 12 ఏళ్ల ప్రాయము కలిగినటువంటి ప్రభు వారు బాలయేసు ఎలాగైతే ఉంటున్నాడో మన బిడ్డలను ఆ రీతిగా ఆత్మ సంబంధమైన విషయాలలో ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ఆసక్తి కలిగినటువంటి వారినిగా మనం పెంచే బాధ్యత మన భుజముల మీద ఉన్నది. ఇలాగ మనం పెంచగలిగితే మరి తల్లిదండ్రులకు లోబడిన విధంగా బిడ్డలను వ్యాపారం చేసి చక్కటి క్రమశిక్షణ మరి ప్రభు యొక్క బోధనలు ప్రభు వారి యొక్క ఆ శిక్షణ వారిని వ్యాపారం చేయగలిగితే మరి వారి యొక్క రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది. ఒకసారి లోకస్ వార్త చివరిగా 14:4-16 చదువుదాం. ఆయన తర్వాత ఆయన తాను పెరిగిన రచయితలకు వచ్చాను, తన వాయువు చొప్పున విశ్రాంతి గ్రామంకు సమాజ మందిరములకు మరి వెళ్ళి చదువుడికి నిలుస్తుండగా ప్రవక్త యెషయా గ్రంథము ఆయన చేతికి ఎవరి యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల ప్రాయము కలిగిన ప్రభువారు మరి తల్లిదండ్రులతో యెరూషలేము దేవాలయాన్ని పెట్టాడు. ఆ దినము నుండి తల్లిదండ్రులకు లోబడిన వాడికి ఉన్నాడు. ఆ దినము నుండి తండ్రి పనుల మీద ఉంటూ తల్లిదండ్రులకు లోబడుతూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ఎదుగుదల కలిగిన వాడే 30 ఏళ్ల ప్రాయానికి వచ్చేసరికి యవన ప్రాయంలో ఉన్నటువంటి ప్రభువు వారు మరి ఏం చేసిందంటే నజరేతులో ఉన్నటువంటి సమాజ మందిరానికి తన వాడుక చొప్పున మరి ఆయన హాజరవ్వడం, మరి పరిశుద్ధ బైబిల్ ఆ ప్రవక్తల ప్రవచన వాక్యం గ్రంథాన్ని మరి చదవడం అనేటువంటి అనగా 12 ఏళ్ల ప్రాయం కలిగిన ప్రభు వారు 30 ఏళ్ల ప్రాయం కలిగిన ఏడు కలిగిన యవనస్తులుగా ఉండినప్పుడు ఆయన సమాజ మందిరానికి తన వాడుక చొప్పున మరి హాజరవ్వడం అనేటువంటిది మరి ఎదిగిన కొలది ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆసక్తి కలిగిన ప్రభువుని రోజు మరి బిడ్డల ఎదుగుదలలో మాదిరి కలిగిన వారమై మరి మొక్కై మనం కానీ రానే ముందున్న మాటలలో మరి బాల్య దినముల ఏంటి మన బిడ్డలను ఆత్మ సంబంధమైన విషయాలు వారికి ఆసక్తి కలిగే విధంగా వారిని పెంపాలు చేసే విధంగా బాధ్యత కలిగిన వారిని చేయడానికి కుటుంబంతో కలిసి మందిరానికి రావడం, తల్లిదండ్రులు బిడ్డలపై కలిసి అజమాయిషి కలిగి చక్కటి క్రమశిక్షణలో పెంపాలన చేసి మరి బాధ్యత కలిగినటువంటి ఆత్మ సంబంధమైన జీవితాన్ని వారికి అలవర్చాలని ప్రభునామంతో చివరిగా తల్లిదండ్రులు అనేటువంటి వారు మీ కుటుంబంలో మీ బాధ్యతలు ఎలా అంటే మీరు ఒక శిల్పులు అన్నమాట. అనగా శిల్పకారులు ఎలాగైతే రాయిని చక్కటి రూపంగా అందమైనటువంటి స్టాట్యూగా మారుస్తుంటాడో ఈ దినమైన తల్లిదండ్రులైనటువంటి మీరు మీ బిడ్డలను విశ్వాస జీవితంలో చెక్కేటువంటి శిల్పులుగా మీరు తయారు కావాలని ఈ బాధ్యత మోపుతూ ఉన్నాం. తల్లిదండ్రులైనటువంటి వారి కుటుంబంలో మరి మీ బాధ్యత మరి కమ్మరి వారిని కోరిక ఉందన్నమాట. కమ్మరి వారు ఎలాగైతే మరి ఆ యొక్క రామెటీరియల్ మనకి ఇనుములు ఎలాగైతే పదునైనటువంటి ఆయుధాలను వారు తయారు చేస్తారో మరి మీ బిడ్డలను మీరు మరి వారిని పదునైనటువంటి ఆయుధాలుగా తయారు చేసేటువంటి వారిని మీరు మీ కుటుంబ బాధ్యత నిర్వర్తించాలి. తర్వాత తల్లిదండ్రులైనటువంటి వారు మీ కుటుంబంలో మీ బాధ్యత మరి కుమ్మరిని పోలింది ఉందన్నమాట. కుమ్మరి ఆ చెవిటి మట్టి ముద్దరు ఎలాగైతే ఘనమైనటువంటి పాత్రలను తయారు చేస్తాడు తన నైపుణ్యంతో, తన చేతి గడ్డలో ఉన్న నైపుణ్యంతో మీ తల్లిదండ్రులైనటువంటి వారు మీ బిడ్డలను ఘనమైనటువంటి పాత్రలుగా మరి తయారు చేయడం అనేది మీ చేతుల్లో ఉంది. మీ చేతుల్లోని నైపుణ్యం ద్వారా ఇది సాధ్యం. చివరిగా తల్లిదండ్రులైనటువంటి వారి సంస్థానంలో మరి చక్కటి అమూల్యమైన ఖరీదైన ఆభరణాలు ఎలాగైతే కంసాలను తయారు చేస్తారో మరి మీ యొక్క బిడ్డలైనటువంటి వారు మరి విలువైనటువంటి జీవితాన్ని విలువైన భవిష్యత్తును పొందుకునే విధంగా
మరి మీరు నమస్కారులుగా, కమ్మరి వారిగా, కుమ్మరి వారిగా, శిల్పులుగా మీ చేతులు పనిచేయాలని ప్రవేశనామమును మిమ్మల్ని కోరుతూ, మరి ప్రపంచ సంపాద పరుల బాధ్య కార్యవారి ఆరాధనలో తల్లిదండ్రులుగా మన బాధ్యతలను మనం గుర్తించి, మరి బిడ్డల విషయంలో ఆత్మ సంబంధమైన విషయాలు ఆసక్తి కలిగిన వారినిగా మరి వివాహం చేసిన వారిని మరి దేవుని నామం దీవించబడే విధంగా దేవుని యొక్క చిత్తములో, దేవుని ప్రణాళికలో వారు చక్కటి భవిష్యత్తును పొందుకునే విధంగా ఈ బాధ్యతను మనం ఈ తీర్మానం చేపట్టాలని కోరుతూ, మీరుండి ఆ రీతిగా తల్లిదండ్రులుగా మీరుండి ఆశించే మాటలను ముగిస్తూ మన దేవుడు మనం దీవించి మన కుటుంబాలలో సంఘంలో ఉన్నటువంటి విద్యార్థులను మరి యొక్క మరి చిన్నపిల్లలందరినీ బాగుంగా దీవించి మరి ఆస్వాదించి తన యొక్క మహిమతో నింపి దివ్య జ్ఞానంతో వారిని అభిషేకించును గాక. చిన్న ప్రార్థన చేస్తుందో తలలో ఉంచుంది. కృప కలిగిన మా తండ్రి, కలిగిన మా ప్రభువు మీకు స్తోత్రాలు. మీ పరిశుద్ధ నామము నుండి ఆరాధన ద్వారా మాతో మాట్లాడారు. మా కుటుంబాలకు తల్లిదండ్రులుగా విడదీయడంలో మేము కలిగి ఉన్న బాధ్యతలను మేము గుర్తించడానికి, మీ చేత మేము మరి ఉపదేశం పొందడానికి, బోధించబడడానికి, హెచ్చరించబడడానికి మీరు ఇచ్చిన అమూల్యమైన ఈ పులిపేట ప్రసంగ సమయం బయట స్తోత్రాలు. అటు బాధ్యతలలో కుటుంబాలను మేము ముందుకు వెళ్ళగలిగే రీతిగా మమ్మల్ని బలపరచమని, మా యొక్క బిడ్డలను మీరు ఆస్వాదించమని, మీ రాజ్యము వారసుని పరిపాలించగలిగే గదిలో అటు అడుగడుగుని సహాయము నడిపింపులు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.